హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను. ముందుగా ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇందులో గసగసాలు కూడా వేసుకోవాలండి, నేను చూపించడం మర్చిపోయాను. నేను చేసే చేపల కూరకి పెద్దగా మసాలాలు ఏమి ఎక్కువ వాడనండి. జస్ట్ ఒక 3 ఉల్లిపాయలు, ఒక టొమాటో, ఒక 4 పచ్చిమిరకాయలు అంతే. అల్లం వెల్లుల్లి నేను చేసింది ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను పట్టుకోలేదు. చేపల కూర ఆవ నూనెతో చేస్తే చాలా బాగుంటుందండి. కానీ అచ్చంగా ఆవ నూనె వాడితే వేడి చేస్తుంది. అందుకే నేను నార్మల్ నూనె అండ్ ఇది కూడా వేసి చేస్తున్నాను. నేను పతంజలి వాళ్ళ ఆవ నూనె వాడాను, జింజర్లీ ఆయిల్. చాలా బాగుంది. ఎప్పుడైనా ఫిష్కే వాడతాను, ప్రతిదానికి వాడను. ఇంకా నూనె వేడెక్కేసిన తర్వాత పచ్చిమిరకాయలు వేసేసి వేగుతుండగానే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసేయాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, పసుపు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈలోపు వేడి నీళ్ళలో వేసిన చింతపండు నానిపోయి ఉంటుంది. అలాగే ఇది కూడా వేగింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు రెడీ చేసుకోవచ్చు మనము. ఆ తర్వాత 2 టొమాటో ముక్కలు. ఇంకా మూత పెడితే దానిపైన చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మన పని మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉడికిపోవాలి, టొమాటో మొత్తం మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు గుజ్జు తీసుకొని దానిలో 2 స్పూన్లు ఉప్పు, ఇందాక పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ధనియాల పొడి, అది ఇంకా 2 స్పూన్లు కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి, ఉండలు ఏమీ లేకుండా. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కూర పలచగా రాకుండా కొంచెం చిక్కగా వస్తుంది. మరీ నీళ్ళగా రాకుండా చేపల పులుసు అంటే కొంచెం చిక్కగా వస్తుంది. నాకు తెలిసి నేను చేసే పద్ధతిలో మా ఇంట్లో ఎవరు చేయరు. వాళ్ళు చేసిన పద్ధతిలో నేను చేస్తానో నాకు కూర సరిగా కుదరట్లేదు. అందుకే నా పద్ధతిలో నేను చేసుకుంటూ వెళ్తానన్నమాట. ఇందాక ఒక గ్లాస్ వాటర్ కూడా కలిపానండి. ఎందుకంటే మనం పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి, నీళ్ళు కలుపుకొని కావాల్సినంత పులుపు చూసుకొని నీళ్ళు పోసుకోవడమే. నాకు మరీ పులుపుగా అనిపించింది, అందుకే మళ్ళీ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇది దగ్గర పడే వరకు మూత పెట్టి మగ్గ పెట్టేస్తే సరిపోతుంది. ఉప్పు చాలకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోవడమే. యాక్చువల్గా మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న పద్ధతి ఇది కాదు. నేను చాలాసార్లు అత్తయ్య పద్ధతిలో ట్రై చేశాను, అయినా నాకు ఆ టేస్ట్ కుదరట్లేదు. తర్వాత అమ్మలాగా చేయడం మొదలుపెట్టా, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అన్ని పద్ధతులు మానేసి నా పద్ధతిలో నేను చేసుకుంటున్నాను అనమాట. ఉట్టి పులుసు చేపల పులుసులాగా మారాలి కదా, అందుకే పులుసు మరుగుతుంది. ఇప్పుడు చేపలు వేసేస్తే చేపల పులుసు అయిపోతుందన్నమాట ఇది. సో నీట్గా చేపలన్నీ సర్దుకోవాలి, వేసుకుని ఆ తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. ఒక్కసారి చేపలన్నీ గిన్నెలోకి వెళ్ళిన తర్వాత గరిట పెట్టకూడదు అంటుంది మా నానమ్మ. ఇలా తిప్పుకోవాలి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. బాగా ఉడికే చేప, బాగా ఉడకని కోడి మాంసం చెడిపోతాయంట మా నానమ్మ అనేది. మీకు కూడా తెలిసే ఉంటుంది, చేపలు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు, ఆ వేడి మీద కూడా ఉడికిపోతాయి. కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మూత వారగా పెడితే వేడి మీద ఒక టేస్ట్ వస్తుంది, చల్లారిపోయాక ఒక టేస్ట్ వస్తుందండి చేపల కూరకి. మేమైతే ప్రిఫరబుల్లీ చల్లారిపోయాకే తింటాము. కానీ నేను వేడిగానే తిన్నాను ఈరోజు, భలే ఉంది, బాగా కుదిరింది. ఇంతకీ బసా ఫిష్ని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.